guys, welcome back to our channel Telugu to English Teacher here. In today's video I am going to share with you some sentences that are related to పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ కన్వర్సేషన్ ఎట్ స్కూల్. మామూలుగా మనం పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్కి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, కానీ మనకి ఇంగ్లీష్లో మాట్లాడడం రాక కొంచెం తడబడుతూ ఉంటాం. లేదా పేరెంట్స్ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు టీచర్స్కి కూడా కొంచెం తడబడుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరి కోసం, పేరెంట్స్కి అండ్ టీచర్స్కి ఇద్దరికి యూస్ఫుల్ అయ్యేలాగా ఈ వీడియో ఉంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేయండి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటికైతే ఇప్పుడు ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. చింతపండుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామని అడిగాను కదా. ఆన్సర్ టామరిండ్. టామరిండ్ అంటే చింతపండు. ఈ ఆన్సర్ని ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2. కరివేపాకు. కరివేపాకుని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే కర్రీ లీవ్స్. కరివేపాకు అంటే మీనింగ్ కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ని కరివేపాకు అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ 2 ఆన్సర్స్ ఎంతమంది కరెక్ట్గా చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. అగ్రిమెంట్. అగ్రిమెంట్ని తెలుగులో ఏ విధంగా చెప్తాం మీకు తెలిస్తే కామెంట్ చేసి మీ ఆన్సర్ని తెలియజేయండి. నౌ ద టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2. అనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్ని కూడా తెలుగులో ఏ విధంగా చెప్తామో తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ చేసి చెప్పండి. ఈ 2 ఆన్సర్స్ని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. మనం స్కూల్కి వెళ్ళగానే మన పిల్లల గురించి అడుగుతూ ఉంటాం కదా. సో వెళ్ళగానే పేరెంట్ ఏమంటారంటే మే ఐ కమ్ ఇన్ మ్యామ్, మే ఐ కమ్ ఇన్ మ్యామ్ ఈ విధంగా అడగాలి. అంటే నేను లోపలికి రావచ్చా మేడం అని అడుగుతున్నట్లు. టీచర్ ఏమంటారు ఎస్ కమ్ ఇన్ ప్లీజ్, ఎస్ కమ్ ఇన్ ప్లీజ్ ఈ విధంగా అంటూ ఉంటారు కదా. అంటే ఓకే మీరు లోపలికి రావచ్చు అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు పేరెంట్ ఏమంటారు గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐ am షాన్విక, అశ్విక్ అండ్ గౌరాంష్ మదర్. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐ am షాన్విక, అశ్విక్ అండ్ గౌరాంష్ మదర్. అంటే మీకు ఇద్దరు పిల్లలు అదే స్కూల్లో చదువుతూ ఉంటే ఇలా చెప్పాలి. టీచర్ ఏమంటారు హో గుడ్ మార్నింగ్ మ్యామ్, ప్లీజ్ బీ సీటెడ్. హో గుడ్ మార్నింగ్ మ్యామ్, ప్లీజ్ బీ సీటెడ్. ఇక్కడ మ్యామ్ అని ఎందుకు అన్నారంటే వాళ్ళు కూడా పేరెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పేరెంట్ థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ మ్యామ్. అంటే మనం ఇలా అడగాలి, అడిగితే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ టీచర్ ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంటే నేను బాగున్నాను, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ ఇలా చెప్తూ ఉంటారు కదా టీచర్స్. ఇప్పుడు పేరెంట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు నో అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మై చిల్డ్రన్, హౌ ఆర్ దే డూయింగ్ ఇన్ ద క్లాస్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు నో అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మై చిల్డ్రన్, హౌ ఆర్ దే డూయింగ్ ద క్లాస్. అంటే నాకు మా పిల్లల చదువు గురించి తెలుసుకోవాలని ఉంది, వాళ్ళు క్లాస్లో ఎలా ఉంటున్నారు అని. టీచర్ ఏమంటారు అశ్విక్ అండ్ గౌరాంష్ బోత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, బట్ వీ ఆర్ క్వైట్ వరీడ్ అబౌట్ యువర్ సన్ గౌరాంష్. అశ్విక్ అండ్ గౌరాంష్ బోత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, బట్ వీ ఆర్ క్వైట్ వరీడ్ అబౌట్ యువర్ సన్ గౌరాంష్. అంటే ఇద్దరు బాగా ఇంటెలిజెంట్సే, కానీ గౌరాంష్ గురించి కొంచెం వరీ అవ్వాలి. అది ఏంటి అని పేరెంట్ అడుగుతారు కదా. వాట్ హ్యాపెండ్, did he do something wrong ma'am, what happened, did he do something wrong ma'am అంటే ఏం జరిగింది, తను ఏదైనా తప్పు చేశాడా అని. టీచర్ ఏమంటారు గౌరాంష్ డజంట్ పే మచ్ అటెన్షన్ డ్యూరింగ్ ద క్లాస్. గౌరాంష్ డజంట్ పే మచ్ అటెన్షన్ డ్యూరింగ్ ద క్లాస్ అంటే క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు తను అటెన్షన్ చూపించడు. పేరెంట్ ఏమంటారు ఐ నో మ్యామ్, హీ ఈజ్ వెరీ నాటీ ఎట్ హోమ్ టు. అంటే నాకు తెలుసు మేడం, తను ఇంట్లో కూడా అలాగే కొంచెం తుంటరిగా ఉంటాడు అని. టీచర్ ఏమంటారు హీ కీప్స్ టాకింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద క్లాస్. హీ కీప్స్ టాకింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద క్లాస్ అంటే క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు తను వేరే స్టూడెంట్స్తో లేదా పక్క వారితో మాట్లాడుతూ ఉంటాడు అని. పేరెంట్ ఏమంటారు హో ఐఎమ్ సారీ ఫర్ దిస్, ఐ విల్ ష్యూర్లీ టాక్ టు హిమ్ అబౌట్ దిస్ మ్యాటర్.
హో ఐఎమ్ సారీ ఫర్ దిస్, ఐ విల్ ష్యూర్లీ టాక్ టు హిమ్ అబౌట్ దిస్ మ్యాటర్. అంటే అవునా, దానికి నేను క్షమాపణ చెప్తున్నాను, నేను దాని గురించి అతనితో ఖచ్చితంగా మాట్లాడతాను అని. టీచర్ ఏమంటారు, వన్ మోర్ థింగ్, హీ నీడ్స్ టు ఫిక్స్ హిజ్ హ్యాండ్ రైటింగ్ అండ్ హిజ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ క్వైట్ డిఫికల్ట్ టు రీడ్. వన్ మోర్ థింగ్, హీ నీడ్స్ టు ఫిక్స్ హిజ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ క్వైట్ డిఫికల్ట్ టు రీడ్. అంటే తను హ్యాండ్ రైటింగ్ కూడా బాగలేదు, అది చదవడానికి కష్టంగా ఉంది అని టీచర్ చెప్తున్నారు. పేరెంట్ ఏమంటారు, ఓకే, హౌ ఈజ్ హిజ్ లాస్ట్ క్లాస్ టెస్ట్ రిజల్ట్స్ మ్యామ్. హౌ ఈజ్ హిజ్ లాస్ట్ క్లాస్ టెస్ట్ రిజల్ట్స్ మ్యామ్ అంటే లాస్ట్ క్లాస్ టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని. టీచర్ ఏం చెప్తారు, నాట్ సో గుడ్ అంటే అంత బాగలేవు. ఐఎమ్ క్వైట్ డిసప్పాయింటెడ్ విత్ హిజ్ మార్క్స్ దిస్ టైమ్. అంటే నేను ఈసారి అతని మార్క్స్తో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అని. పేరెంట్ ఏమంటారు, డస్ హీ నీడ్ ఎక్స్ట్రా ట్యూషన్ అంటే తనకి ఏదైనా ఎక్స్ట్రా ట్యూషన్ అవసరం పడుతుందా, పెట్టించమంటారా అని అడుగుతున్నారు. టీచర్ ఏమంటారు, నో, హీ జస్ట్ నీడ్స్ టు ప్రాక్టీస్ మోర్. అంటే ట్యూషన్ ఏం అవసరం లేదు, తనకి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవసరం ఉంది, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సెట్ అయిపోతాడు అని. పేరెంట్ ఏమంటారు, అఫ్ కోర్స్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ హిమ్ మోర్ అటెన్షన్ దెన్ బిఫోర్. అంటే ఎలాగైనా నేను ఇంతకు ముందు కన్నా ఎక్కువ చదివించడానికి ట్రై చేస్తాను అని పేరెంట్ చెప్తారు. టీచర్, ష్యూర్, అండ్ మే ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, డస్ హీ ప్లే వీడియో గేమ్స్ ఆఫెన్. అంటే ఓకే, ఇంకోటి నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా, అతను ఏమైనా వీడియో గేమ్స్ ఆడతాడా అని అడుగుతున్నారు టీచర్. పేరెంట్ ఏమంటారు, ఎస్ హీ డస్, హీ ఈజ్ బేసికలీ అడిక్టెడ్ టు ఇట్. అంటే అవును, తను ఆడతాడు, తను వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయాడు అని పేరెంట్ చెప్తున్నారు. టీచర్ ఏమంటారు, ఐ వుడ్ అడ్వైజ్ హిమ్ టు సెట్ ఏ టైమ్ టేబుల్ అండ్ ప్లే వీడియో గేమ్స్ ఫర్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్, అండ్ with the help of a timetable he will also be able to focus on his studies more. అంటే నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తున్నాను, తనకి ఒక టైం టేబుల్ సెట్ చేసి దాని ప్రకారం వీడియో గేమ్స్ ఆడిపియండి, చదివిపియండి, అది అతనికి మంచి మార్క్స్ రావడానికి యూజ్ అవుతుంది అని. పేరెంట్ ఏమంటారు, అఫ్ కోర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్, కెన్ యూ టెల్ మీ అబౌట్ అశ్విక్, హౌ ఈజ్ హీ డూయింగ్ ఇన్ ద క్లాస్. అంటే ఓకే, మీ అడ్వైస్కి థ్యాంక్ యూ సో మచ్, నేను అలాగే చేస్తాను, మీరు అశ్విక్ గురించి కూడా చెప్తారా, తను క్లాస్లో ఎలా ఉంటాడు అని అడుగుతున్నారు. టీచర్, వెల్, దెర్ ఈజ్ బేసికల్లీ నథింగ్ టు టెల్ అబౌట్ హీ ఈజ్ వెరీ స్టూడియస్, వెరీ వెల్ మేనర్డ్ అండ్ అన్ ఒబీడియంట్ చైల్డ్. అంటే అతను చాలా బాగా చదువుతాడు, తన పద్ధతి గల అబ్బాయి అని చెప్తున్నారు. అండ్ హీ ఈజ్ ఆల్వేస్ సీరియస్ అబౌట్ హిస్ స్టడీస్, యూ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్ హిస్. అంటే తను తన చదువు గురించి ఎప్పుడు చాలా సీరియస్గా ఉంటాడు, తన గురించి నువ్వు ఏమీ బెంగ పడొద్దు లేదా ఏం టెన్షన్ పడొద్దండి అని. పేరెంట్ ఏమంటారు, హో, గ్లాడ్ టు హియర్ దట్. అంటే వినడానికి చాలా ఆనందంగా ఉంది అని. టీచర్ ఏమంటారు, బట్ హీ ఈజ్ వెరీ షై, హీ డజంట్ కమ్యూనికేట్ మచ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. అంటే కానీ అతడు చాలా సిగ్గుపడుతూ ఉంటాడు, టీచర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ కమ్యూనికేట్ అవ్వడు అని. పేరెంట్ ఏమంటారు, హో, ఐ హ్యాడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు మేక్ హిమ్ పార్టిసిపేట్ ఇన్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, మేబీ ఇట్ వుడ్ బెనిఫిట్ హిమ్ ఎ లాట్. స్కూల్లో ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తే తనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది అని పేరెంట్స్ చెప్తున్నారు. టీచర్ ఏమంటారు, షూర్, ఐ వుడ్ ఆల్సో ట్రై, బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ నాట్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్, అండ్ హీ ఈజ్ వెరీ యంగ్ నౌ అండ్ ఇట్స్ నథింగ్ సీరియస్, గ్రాడ్యువల్లీ ఇట్ విల్ గో అవే. అంటే నేను ఇంకొకటి మీకు చెప్తున్నాను, మీరు దీని గురించి ఏమీ భయపడకండి, తను ఇప్పుడు చాలా యంగ్గా ఉన్నాడు కదా, మెల్లిమెల్లిగా అదే తగ్గుతుంది, అంటే షై అనేది తగ్గిపోతుంది అని టీచర్ చెప్తారు. పేరెంట్ ఏమంటారు, ఆల్ రైట్, కెన్ ఐ హ్యావ్ యువర్ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్. అంటే ఓకే, మీ కాంటాక్ట్ నెంబర్ నేను తీసుకోవచ్చా అని పేరెంట్ అడుగుతున్నారు. టీచర్ ఏమంటారు, ష్యూర్, హియర్ ఈజ్ మై నెంబర్, కాల్ మీ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ప్లీజ్. అంటే ఓకే, ఇక్కడ నా నెంబర్ ఉంది, తీసుకోండి, స్కూల్ అవర్స్ అయిపోయాక కాల్ చేయండి అని టీచర్ చెప్తున్నారు. పేరెంట్ ఏమంటారు, అఫ్ కోర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్నెస్,
ఐ ట్రస్ట్ యూ అండ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఎలాట్. అంటే ఓకే, అలాగే మీ కైండ్నెస్కి చాలా థ్యాంక్ యూ, మీ ఇన్స్టిట్యూట్ని మిమ్మల్ని నమ్ముతున్నాను అని పేరెంట్స్ చెప్తున్నారు. ఇంకోటి, ఐఎమ్ షూర్ దట్ మై చిల్డ్రన్ వుడ్ ప్రోగ్రెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ సపోర్ట్. అంటే మీ సపోర్ట్ వల్ల మా చిల్డ్రన్ ప్రోగ్రెస్ అనేది అంటే మార్క్స్ అనేవి బాగుంటాయని నేను అనుకుంటున్నాను అని పేరెంట్స్ చెప్తున్నారు. టీచర్ ఏమంటారు, డెఫినెట్లీ వి విల్ ట్రై అవర్ బెస్ట్. అంటే ఖచ్చితంగా మా బెస్ట్ మేము ట్రై చేస్తాము అని. ఇప్పుడు పేరెంట్ ఏమంటారు, ఓకే హ్యావ్ ఏ నైస్ డే మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోతారు. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అంటే తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.